అన్న బిగ్ బాస్ చూస్తారా అన్న? చూడట్లే అన్న ఈ మధ్య. ఎందుకన్నా ఏమైంది? టైం ఉంటలేదు అందుకని. అంటే ఇన్ని రోజులు చూసినావా అన్న నార్మల్గా? జస్ట్ ఎప్పుడో చూసేది అట్లా. ఫేవరెట్ సీజన్ ఫేవరెట్ సీజన్ పోయిన సీజన్. ఏది పల్లవి ప్రశాంత్గా ఓటేసినావు? పల్లవి ప్రశాంత్ సార్. పల్లవి ప్రశాంత్ అంతా సింపతికి ఆడిన అన్నారు, మీకు ఎట్లా అనిపించింది అన్న? అవును, అదే ఫస్ట్ ఎలా అంటే ఒక రైతు బిడ్డను అది ఇది అని చెప్పాడు. మళ్ళీ తర్వాత గెలిచాక ఎవరు అంటే అడిగారు అన్నట్టు, అంటే మీరు అంటే క్యాష్ వచ్చింది కదా, క్యాష్ అడిగితే ఏమంటే అంటే ఇలా మీ విలేజ్కి ఇస్తా అని చెప్పావు కదా, ఏంటి ఇవ్వట్లే అంటే నాకైనా పదవి ఇచ్చారా, నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే చేస్తా, నేను ఎంపీ పదవి ఇస్తే చేస్తా అని మళ్ళీ అలా అంటున్నాడు అన్నట్టు. అంటే ఎవరైనా ఎలా ఉంటే చెప్పాలన్నా, అంటే మనం విన్ అయ్యే వరకే ఏదైనా అంతే. ఒకసారి వన్స్ విన్ అయ్యిందంటే మైండ్ సెట్ అనేది మారిపోతుంది. అంటే మనసులో 2 రకాలు ఉంటాం కదా, ఇది అలా అన్నట్టు అంతే. అలా మారిపోయింది, డబ్బులు ఇవ్వలకి అటు నుంచి అటే వేయండి. కానీ ఆయన లైఫ్ బాగానే ఉంది కదా. ఆయన లైఫ్ బాగానే ఉంది. బిగ్ బాస్ చూస్తున్నారా అన్న? ఇప్పుడు బిగ్ బాస్ లా గౌతమ్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ నడుస్తుంది. మీ ఒపీనియన్ ఎవరు రైట్ అనిపిస్తుంది? నేనైతే గౌతమ్ అంటున్నాను. గౌతమే నాకు బాగా నచ్చుతుంది. ముందుసారి అయితే గౌతమ్ సపోర్ట్ చేసాను, కానీ పల్లవ పర్సన్ చేశాను. ఎందుకంటే మరి రైతు పెట్టు కాబట్టి, మాది ఆంధ్ర కాబట్టి, రైతు పెట్టు కాబట్టి మేము సపోర్ట్ చేసాం పల్లవి పేసంకి. అలాగే ప్రతి సీజన్ ప్రతి దానికి ఓటేసాం కూడా పల్లవి పేసంకి కూడా. అప్పుడు గౌతమ్ మిస్ చేసాం కాబట్టి బాగా ఆడాడు గౌతమ్ అప్పుడు కూడా. ఇప్పుడు కూడా బాగా ఆడుతుంది కాబట్టి గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నాను. నిజంగా ఇప్పుడు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని నిజంగా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారా? గ్రూప్ గేమ్ మరి ఏమో తెలియదు అని మరి వాళ్ళు అనుకుంటున్నారు, మరి ఏం చేస్తున్నారు తెలియదు. కానీ గ్రూప్ అయితే ఆడటం అయితే ఆడారు. నిన్న ఎపిసోడ్లో అయితే టీ షర్ట్ల దాంట్లో అయితే ఆడారు పక్క. అంటే వెళ్ళగొడ్డలంగా సపరేట్గా ఆడారు, మన వాళ్ళు కన్నడ లంగా సపరేట్గా ఆడారు. ఇప్పుడు గౌతమ్ ఏమంటుండే రౌడీజం చేస్తున్నావా అది ఇది అంట. నిజంగా పృథ్వీ కూడా కొన్నిసార్లు అరగెంట్ అయిండు కోపంగా. పృథ్వీ కూడా బాగా ఓవర్ చేసాడు అన్న, బాగా చేయడం అయితే. అలాగా అంత తప్పు కదా, ఏం పీకలో ఏం చేయలేవు అంటే ఏం చేయలేం కదా. అది అడిగాడు, అడిగితే దానికి సమాధానం చెప్పాలి అంతే, అంతకు మించి ఏమి ఉండకూడదు. ఓవర్ అయిపోయారు బాగా, అయితే బాగా సీరియస్ అయిపోయారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా మరి బిగ్ బాస్? గౌతమే. ఓట్లు వేస్తున్నారా? ఓట్లు వేస్తున్నాను, గౌతమ్కి వేస్తున్నాను. ముందుసారి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా సపోర్ట్ చేయాలి గౌతమ్ కానీ చేస్తున్నాం. ఇలాగ అవినాష్, తేజ్ వీళ్ళందరూ కూడా చేస్తాం సపోర్ట్. ముందుసారి చేసేవాళ్ళమి. ఇప్పుడు ఫేవరెట్ కొంచెం గౌతమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి గౌతమ్ చేస్తున్నాం. ఫేవరెట్ అని ఏం కాదు, సపోర్ట్ చేయాలనిపించింది, బాగా ఆడుతున్నాడు కాబట్టి చేస్తున్నాం అంతే. లేడీ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్? లేడీ కంటెస్టెంట్ విష్ణుప్రియ అన్న. లేడీ కంటెస్టెంట్ కొంచెం బాగా ఆడుతుంది, కానీ అలాగే సపోర్ట్స్ అంటే అందరికీ అందరికీ ఒకలాగే సపోర్ట్ చేయాలి. చేయడం ఏంటి, కొంతమంది సపోర్ట్ చేసి కొంతమంది సపోర్ట్ చేయకపోతే కరెక్ట్ కాదు కదా, అది ప్రాబ్లం. ఓకే అన్న, థ్యాంక్ యూ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్. అన్న మీరు బిగ్ బాస్ చూస్తారా అన్న? చూస్తాను. అన్న బిగ్ బాస్ లా ఏదో బ్యాచ్లు కన్నడ తెలుగు అది అని గ్యాంగ్ వార్ నడుస్తుంది అన్న, మీ ఒపీనియన్ ఏందన్న? బిగ్ బాస్ వచ్చేసి అన్ని మన భాషలో కంటే, ఇండియాలో ఉన్న అన్ని భాషలో కంటే బిగ్ బాస్ 7 సూపర్ హిట్ అయిపోయింది. అండ్ దానికి అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ 8కి దాన్ని మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి జనాలకి కొంచెం డిసప్పాయింటెడ్ ఉంది. బట్ వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తుండ్రు, బిగ్ బాస్ టీం చాలా ట్రై చేస్తుంది. మళ్ళీ పాత కంటెస్టెంట్లను కూడా తీసుకొని వస్తుండ్రు, గంగవని ఇట్లా సంథింగ్ చాలామంది వచ్చి వెళ్తూనే ఉన్నారు. చూద్దాం, ఇంకా మొత్తం ఇంకెన్ని రోజులు ఉంది కదా, ఇది అయిపోయే లోపల దాన్ని కూడా తెలిసిపోతుంది. బట్ అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.